ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభువారి పేరిట సర్వశుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానంతో ప్రభునందు మిమ్మల్ని దర్శించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది, నేను దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ చాలామందిలో ఉంటుంది. ప్రియులారా, దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నది, అట్టి దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలి, అట్టి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకొని ముందుకు కొనసాగాలనేటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈనాటి పాఠ్యాంశంలోని మూల వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన జీవితము, దైవ చిత్తానుసారమైనటువంటి విధానములు మొదటి మెట్టు. మీరు దేవుని చిత్తాన్ని కనుగొనాలి అంటే తప్పకుండా మీరు మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటున్నారు కదా. దేవుని చిత్తము మీ పట్ల ఏమై ఉన్నదో మీరు గ్రహించాలి అంటే దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మీరు రక్షణార్థమైన మారు మనసు అనుభవాన్ని పొంది ఉండాలి. అంటే మీ పాత గత జీవితాన్ని అంతా విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రభువునందు ప్రారంభించి దేవునికి మీ వ్యక్తిగత ప్రాధాన్యతను అప్పగించి దేవునితో కొనసాగాల్సిన అవసరము ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మీరు కలిగి ఉండాలి. అంటే గత జీవితంలో మీరు జరిగించిన ప్రతి పాపపు విషయాన్ని బట్టి మిమ్మల్ని మీరు దేవుని ఎదుట పశ్చాత్తాపరుచుకొని మీ గత జీవిత విషయమై దుఃఖపడి వేదన చెంది ప్రభువును క్షమించమని అడిగి ప్రభుచే క్షమించబడి పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి మారు మనసును కలిగి ఉండి నూతన జీవితాన్ని క్రీస్తునందు ప్రారంభించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దేవుని వాక్యాన్ని చూద్దాం. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలను నేను చదువుతున్నాను, గమనించండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందిన నీవు దేవుని చిత్తములోనికి పరిపూర్ణముకు చెందాలంటే రెండవ అంశం, నీవు పరిశుద్ధత యందు నీ ఘటమును అనగా నీ దేహమును, నీ మనసులో, నీ జీవితాన్ని పరిశుద్ధతలో ఉండినట్లుగా కాపాడుకునటమే దేవుని చిత్తం. ఇక్కడ చిత్తము అనే మాటకు అర్థం ఏంటంటే ఇష్టము. ఒక వ్యక్తి దేవుని ఇష్టములోనికి, దేవుని ఆధీనములోనికి, దేవుని యొక్క కాపుదలలోనికి రావాలంటే అతడు రక్షణార్థమైన మారు మనసు పొంది ఉండాలి. రెండవది, పరిశుద్ధతలో తన జీవితమును కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. మూడో అంశాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇందుకు చక్కని ఉదాహరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఈనాడు దేవుని చిత్తం నా పట్ల ఏమై ఉన్నదో అని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఓ చక్కని సమాధానం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 42వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను సిలువకు అప్పగించబడటానికి ముందుగా మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి ఆయన ప్రార్థనలో అంటే సిలువ భారాన్ని సిలువ వేదనను ఆయన ఎదుర్కోబోవడానికి ముందుగా ప్రార్థన చేసుకోవడానికి ఆయన సిద్ధపడి ఈ శ్రమల గిన్నెను నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించండి, నీ ఇష్టమైతే తొలగించండి, లేని నీ ఇష్టమే కొనసాగించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి దేవుని చిత్తమని తెలుసుకోవడానికి అతడు రక్షణార్థమైన మారు మనసును పొందాలి. అంటే పాత జీవితం నుండి
కొత్త జీవితాన్ని ప్రారంభించాలి క్రీస్తులో. రెండవది, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అతడు క్రీస్తును అనుసరిస్తూ ఈ లోక సంబంధమైన పాపమును అంటకుండా పరిశుద్ధతలో తన జీవితమును కాపాడుకుంటూ కొనసాగించాలి. మూడవది, సంపూర్ణంగా దేవుని ఇష్టానికి తనను తాను అప్పగించుకోవాలి. తనను తాను అప్పగించుకొని తన జీవితంలో ప్రభు యొక్క ఇష్టమే, దేవుని యొక్క ఇష్టమే, దేవుని యొక్క చిత్తమే కొనసాగించుటకు తను తాను అప్పగించుకున్నట్లయితే అతడు దేవునికి మహిమకరముగా జీవించిన వాడు అవుతాడు. మీరు చూడండి, ఒక రైతు ఒక పొలానికి కోతకు వెళ్ళడానికి తన దగ్గర ఉన్నటువంటి పాత కొడవలని కొలిమికి తీసుకుని వెళ్ళి అది బాగా కోయబడినట్లుగా, అది బాగా పదునెక్కినట్లుగా దాన్ని కొలిమిలో పదును తీసుకుని వెళతాడు. ఆ సరిపించినటువంటి ఆ పదును పెట్టబడినటువంటి కొడవలి ఎంతో చాకచక్యంగా పనిలో అనువుగా ఉండటం చేత పనిని చాలా తొందరగా తేలిగ్గా చేయగలుగుతున్నాడు. అయితే అట్టి కొడవలను బట్టి అతడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మిగిలిన 3 కొడవళ్ల కంటే ఈ సరిపించిన పదులైన కొడవలి ఎక్కువగా పనిచేస్తుంది కనుక మరొకరికి ఆ కొడవలిని ఇవ్వడానికి అతడు ఇష్టపడతాడు. ఎవరైనా వచ్చి ఆ కొడవలిని ఇమ్మని, ఆ కత్తిని ఇమ్మని అతను అడిగినప్పుడు నా దగ్గర ఉన్న 4 ఇదిగో ఈ 3 కంటే ఈ 4వది ఎక్కువగా పనిచేస్తూ ఉన్నది, అది పదునుగా ఉన్నది, దీంతో మీరు పనిచేసినట్లయితే మీ పనిని చాలా సురుగ్గా తేలిగ్గా చేయగలుగుతారని అతడు వారికి తెలియజేస్తాడు. అదేవిధంగా దేవుని చిత్తములో దేవుని ఇష్టంలోనికి వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. అంటే దేవుని యొక్క ఇష్టమును మాత్రమే కొనసాగిస్తున్న వ్యక్తిని దేవుడు వాడుకొని ఈ లోకంలో దేవునికి సాక్షిగా ఉంచుతాడు. తద్వారా దేవునికి మహిమ. ఈ వ్యక్తికి ఎవరైతే మరి దేవుని యొక్క ఇష్టములో మాత్రమే ముందుకు కొనసాగుతున్నారో ఆ వ్యక్తికి దీవెన, సమృద్ధి, పరిశుద్ధత, మరి మేలు, ఆశీర్వాదము కలుగుతాయి. మొట్టమొదటిగా నీవు దేవుని చిత్తమును కనుగొనాలంటే నీకు రక్షణార్థమైన మారుమనసు ఉండాలి. రెండవది, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించేటువంటి జీవన విధానం ఉండాలి. మూడవది, నీ వ్యక్తిగత జీవితం అంతా ప్రభువుకి ఇష్టకరంగా మాత్రమే ఉండినట్లుగా నువ్వు జాగ్రత్త పడాలి. ఆ విధంగా ఉన్నట్లయితే నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. వాడుకున్నట ద్వారా నీవు ఎటువంటి పనిముట్టుగా, నీవు ఎటువంటి ఆయుధంగా ఉన్నావో లోకానికి తెలుస్తుంది. అట్టి ఆయుధాన్ని బట్టి, అట్టి నీ జీవన విధానాన్ని బట్టి ప్రభువుకి మహిమ, నీ జీవితానికి మేలు కలుగుతుంది. అంటే మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. స్థానిక సంఘములో, సార్వత్రిక సంఘములో దేవుని మహిమార్థమై అన్ని విషయాల్లో కూడా నువ్వు వాడబడుతున్నప్పుడు నీ పట్ల దేవుని చిత్తము బయలుపరచబడుతుంది. దేవుడు ఎట్టి స్థానంలో నిన్నుంచారో, ఎట్టి విధానంలో నిన్నుంచారో, ఎటువంటి వనరులను నీకు అప్పగించారో అటువంటి వాటన్నిటి చేత దేవునికి మహిమకరంగా నీవు వాడబడినప్పుడు దేవుని సన్నిధిలో నీవు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, దేవునికి మహిమకరంగా ఉంటావు. అలా ఉండటానికి మన జీవితంలో మనం ప్రయాసపడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అట్టి సహాయాన్ని కలుగు చేసి బలపరిచి దీవించి నడిపించును గాక. ఆమేన్.